నమస్తే, వెల్కమ్ టు ఎయిర్వాక మీడియా. నేను మీ యాంకర్ కిషోర్. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామంటే అగ్రికల్చర్ డ్రోన్. దీని యొక్క ప్రత్యేకత ఏంటో మన సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఇది చూసుకోవచ్చు మీరు, ఈ ట్యాంక్ లో యూరియా కూడా మనం పొలంలో వేసి చల్లుకోవచ్చు అంట. ఒకసారి దీని గురించి చెప్తారా? అన్న ఇది వచ్చేసి Z30 30 లీటర్ల డ్రోన్. ఇది 30 లీటర్లు 30 లీటర్ల డ్రోన్. మన ఇండియాలో ఇప్పటి వరకు అందరు చూసిన డ్రోన్లలో X6 నుంచి X9 X10 వరకు చూశారు. ఇది వచ్చేసి X11. ఇది దీనికంటే పెద్ద డ్రోన్ ఉన్నాయి కానీ మన అగ్రికల్చర్ సెట్ కాకుండా ఉండడం వల్ల మనం తేలేకపోయినాం. ఇది వచ్చేసి 30 లీటర్ల డ్రోన్ వస్తుంటది. దీంట్లోనే వేరే ట్యాంక్ ఉంటది. అది వచ్చేసి మన యూరియా గానీ అడుగు పిండి గానీ ఏదైనా మనం వెయిట్ పడుతుందండి. ఇది ఆల్మోస్ట్ 70 కేజీలు మోస్తుంటది. 70 కేజీలు ఆల్మోస్ట్ మనల్ని మోస్తుంటది. ఇందులో వచ్చేసి యూరియా వచ్చేసి 50 కేజీల యూరియాని మనం తీసుకెళ్లి ఒకటేసారి డైరెక్ట్ గా మనం ఫీల్డ్ మీదకి స్ప్రేయింగ్ చేయొచ్చు. అంటే 1 ఎకరా 2 ఎకరాలు చేయొచ్చా? 1 ఎకరానికి సరిపోతుంది. మనకు లిక్విడ్ పరంగా వచ్చేసి 3 ఎకరాలు స్ప్రే చేస్తుంది. అట్లా మనకు 4 నిమిషాలు ఎకరం కంప్లీట్ అయిపోతుంటది. 10 నిమిషాలు ఇది 3 ఎకరాలు కంప్లీట్ చేసేస్తుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎక్కువ అన్న దీంట్లో ఏంటంటే మనం ఎంత టైంలో ఇది వచ్చేసి మనకు 1 ఎకరాన్ని 4 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు స్ప్రే చేస్తుందన్న. మనం స్ప్రే చేసిన 10 నిమిషాల తర్వాత వర్షం వచ్చినా కూడా దానికి ఆరిపోయే గుణం ఉంది కాబట్టి అది కరగకుండా కిందికి ఆరిపోదు. ఎందుకంటే 4 నిమిషాలే మనకు ఎక్కడ స్ప్రే చేస్తున్నారు, ఆల్రెడీ ఆరిపోతున్నది. మనం 10 లీటర్లు ఎకరానికి స్ప్రే చేస్తున్నాం. రైతులు ఏం చేస్తున్నారు, సాధారణంగా 120 లీటర్లని మనం ఎకరానికి స్ప్రే చేస్తారు. అది ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల కారిపోయే అవకాశం ఉంటది. దానికి సరిపోనంత వాటర్ దానికి ఇస్తున్నాం కాబట్టి ఇబ్బంది అవుతుంటది. ఈ డ్రోన్ తో పాటు అసలు ఏ ఇబ్బంది ఉండదు. ఎన్ని ఎకరాలు ఉండే రైతు ఇది కొంటే బెనిఫిట్ అంటారు? దీన్ని ఎన్ని ఎకరాలు అంటే మినిమం ఒక 20 ఎకరాల రైతులు కొనుక్కోవచ్చు. కాకపోతే ఒక బ్యాటరీతో కొనుక్కోవచ్చు. అంటే చాలా మంది ఏంటంటే అగ్రికల్చర్ లో చేసుకుంటూ అలా పొలాలు చేసుకుంటూ కమర్షియల్ గా చేసుకుంటారు. అంటే 1 ఎకరానికి 500 రూపాయలు ఛార్జ్ తీసుకొని ఫీల్డ్కి వెళ్తుంటారు. వాళ్ళు వచ్చేసి 1 డేలో 10 ఎకర్స్ కానీ 20 కానీ 30 కానీ 40 కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటది. ఫీల్డ్ ఒకటి దగ్గర ఉంటే 70 to 80 ఎకర్స్ స్ప్రే చేయొచ్చు. అట్లా దీనికి డిఫరెన్స్ ఏంటి అసలు? అంటే దీంట్లో టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అన్న. ఇది కూడా అగ్రికల్చరే. కాకపోతే దీంట్లో ఫ్రేమ్స్ డిఫరెన్స్ ఉంటుంది, మోడల్స్ డిఫరెన్స్ ఉంటుంది, దాని లెంత్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే దీంట్లో ఒక ప్లాస్టిక్ విత్ కార్బన్ ఫైబర్ కలిసి ఉంటుంది. దీంట్లో మొత్తం టోటల్ మెటల్ కలిసి ఉంటుంది. అంటే డ్రోన్ హెవీగా ఉంటుంది, కింద పడ్డా కూడా దాని డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇది అంటే కొద్దిగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అది బెటర్ అంటావు? దీని మీద అది బెటర్. అంటే ఫర్ ఫార్మర్ వచ్చేసి ఏంటంటే ట్యాంక్ అనేది నాట్ రిమూవబుల్. అంటే ట్యాంక్ తీసి పెట్టాలంటే కనీసం ఒక అర్ధగంట టైం పడుతుంది. ట్యాంక్ తీసి మనం స్ప్రెడర్ ట్యాంక్ వేయాలంటే మినిమం ఒక 20 సెకండ్స్ లో అయిపోతుంది. పైన ఉంది కనుక ఇది నాట్ ఓన్లీ క్రాప్ కదండి, ప్రతి దానికి ఉపయోగపడుతుంది. దేనికైనా అది చేయొచ్చు. మన కింద ఏంటంటే ఫ్లయింగ్ జోన్, అంటే ఫ్లయింగ్ చేస్తుంది. దాని కింద ఏ మొక్క ఉన్నదని చూసుకోదు. అది ఎంతసేపు హెక్టార్ లో స్ప్రేయింగ్ చేయాలి. దాంట్లో ఒక మునుమున్న 2 మునుములు మిస్ అయినా కూడా దాంట్లో పడిపోతూనే ఉంటది. దాని కింద మనం ఈ పంట కొట్టాలి ఆ పంట కొట్టాలి ఏం లేదు. కాకపోతే ఎకరాల వరకు ఉపయోగపడుతుంది. బ్యాటరీ వచ్చేసి 4 ఎకరాలు స్ప్రే చేస్తుంది అన్న. ఒకసారి ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ దాని బ్యాటరీ 6 ఎకరాలు స్ప్రే చేస్తుంది. అయినా బ్యాటరీ మనం 20 నిమిషాల్లో ఛార్జింగ్ ఎక్కిస్తుంది. సో దీన్ని ఒక రకం చూసుకుంటే దీనికన్నా దానికి ఏది ఫస్ట్ ఏది వచ్చిందండి? ఇదా అది వచ్చిందా? బట్ ఆ ట్యాంక్ చిన్నదా? 10 లీటర్ ట్యాంక్ ఎక్స్పెరిమెంట్. అది స్టార్టింగ్ లో యూజ్ చేశారు. ఆ నుంచి కొద్దిగా రోజు ఫీల్డ్ పెరుగుతున్న కొద్ది మనం 20 ఎకరాలు కొట్టద్దు, 30 ఎకరాలు కొట్టాలి, 40 ఎకరాలు కొట్టాలంటే మనం డ్రోన్ అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. దాని తర్వాత X8కి వెళ్ళాం, తర్వాత X9కి వెళ్ళాం. ఇప్పుడు X11 ఇది X11 డ్రోన్. ఇది దీనికంటే పెద్ద డ్రోన్ అనేది మనకు ఈ ఎగ్జిబిషన్ వరకైతే లేదు. అది చూసుకోవచ్చు మీరు. ఇది X11 అంట. దీనికన్నా పెద్ద డ్రోన్ అయితే మన ఎగ్జిబిషన్ లో లేదంట. సార్ దీని ఫ్లయింగ్ టైమింగ్ ఎంత అండి? దీని ఫ్లయింగ్ టైం ఎట్లుంటుంది అంటే బ్యాటరీ ఒకసారి ఇన్స్టాల్ చేస్తే దాదాపు 6 ఎకరాల వరకు స్ప్రే చేస్తుంది. అంటే ఒక ట్యాంక్ వచ్చేసి 3 ఎకరాలు కాబట్టి అంటే 30 లీటర్లు కాబట్టి 1 లీటర్ అంటే 1 ఎకరానికి 10 లీటర్లు ఎగ్జాంపుల్ చేసుకున్నా కూడా 3 ఎకరాలు కొడుతుంది. మనకు ఒక బ్యాటరీ 2 ట్యాంకులు కొడుతుంది కాబట్టి 6 ఎకరాలు స్ప్రే చేస్తుంది. అంటే ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్ది 3 ట్యాంకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇందులో ఎట్లుంటుంది అంటే ఆపరేటర్ కరెక్ట్ గా ఉంది, అతనికి ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటే లేపిన డ్రోన్ విత్ ఇన్ సెకండ్ లో అన్లోడ్ చేస్తే మనకు బ్యాటరీ సేఫ్ అవుతుంటది. దాని వల్ల 3 ట్యాంక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ మనం తీసుకెళ్ళాక ఫస్ట్ 1 ట్యాంక్ కొట్టుకోవాలి. 100 ఎకరాలు దాటినాక 2 ట్యాంకులు కొట్టుకుంటారు. వాళ్ళు ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ పెడితే 3 ట్యాంకులు కూడా కొట్టుకోవచ్చు. రైతుకి దీని వల్ల ఎంత బెనిఫిట్ వస్తుంది అంటారు? అలా దీంట్లో వచ్చేసి ఎటువంటిది డీజిల్ పోసేది ఉండదు, పెట్రోల్ పోసేది ఉండదు, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసేది ఉండదు. ఓన్లీ కరెంట్ ఛార్జ్ ఉంటది. దీంట్లో ఒక 1000 ఎకరాలు కొట్టినాం, 2000 ఎకరాలు కొట్టినాం, దీనికి సర్వీస్ అనేది లేదు. మనం ఎంతసేపు ట్రాన్స్ఫారం దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ ఛార్జింగ్ పెట్టుకొని దీన్ని ఫ్లయింగ్ చేసుకోవడమే.
దీని ఏంటంటే మెయిన్ గా దీంట్లో సెన్సార్స్ ఉంటాయి, కానీ ఈ సెన్సార్ అనేది మనకు అగ్రికల్చర్ సెట్ కావట్లేదు. ఈ రిమోట్ కంట్రోలింగ్ ఎలా ఉండే మరి? ఖచ్చితంగా ఉంటుంది. తెలుస్తుందా పేదలు? ఆటోమేటిక్ గా మ్యాపింగ్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది. మ్యాపింగ్ లో కొట్టుకోవచ్చు, మాన్యువల్ లో కొట్టుకోవచ్చు. మాన్యువల్ లో కొట్టుకుంటే మనకి ఇంకొక 2 ట్యాంకులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే బ్యాటరీ కన్వర్షన్ మనకు ఎక్కువ వాడదు, కొద్దిగా సేఫ్ గా ఉంటది. ఇందులో సెన్సార్స్ ఉంటాయి, కానీ ఆ సెన్సార్ అనేది ప్రతి చెట్టుకు అడ్డం వస్తుంటది. మనం కొట్టేది చెట్ల కాడ తీగల కాడ కాబట్టి ఖచ్చితంగా ఆ చెట్ల కింద కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సెన్సార్ తీసేసి జాగ్రత్తగా చూసుకొని మనకి ఎంత దగ్గరలో ఉంటే అంత తొందరగా మనం కొట్టుకోవాలి. ఓకే, మాక్సిమం 6 ఎకరాస్ వరకు ఇది కొట్టగలుగుతుంది. ఇది జీరో మెయింటెనెన్స్, అంటే మనం ఏదైనా డ్రోన్ క్రాష్ అయ్యి చెట్టు కలిగించి ఏమైనా కింద పడితే తప్ప దానికి పెట్టుబడి ఉంది, కానీ అది నార్మల్ గా రన్ అవుతున్న కొద్దీ దానికైతే పెట్టుబడి అనేది లేదు. ఓకే, మీరు దీనికి సపరేట్ స్పేర్స్ ఏమైనా ఇస్తారా దీనికి? స్పేర్స్ ఇస్తామన్నా. మాది వచ్చేసి విఘ్నేశ్వర ఫౌండర్స్. మాది వచ్చేసి మొత్తం తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో 30 బ్రాంచ్లుగా మేమే ఓన్ గా బ్రాంచెస్, అంటే ఫ్రాంచైజ్ కాకుండా మేమే ఓన్ గా బ్రాంచెస్ మేము రన్ చేస్తున్నాం. ఇది వచ్చేసి ఎవరైనా కస్టమర్లకు దాదాపు నియర్ బై లో అందరికైతే మన దగ్గరలో పట్ల అయితే బ్రాంచెస్ అయితే పక్కా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం, కలిసి మంచి వీడియోలు చేద్దాం. రైతులకు ఉపయోగపడే ఇలాంటి వీడియోలు చాలా చేయాలి మనం.